బెంగళూరులో యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదే. ఆ యలహంక ప్యాలెస్ అంటే 20 ఎకరాల పైన ఉంటుంది. అది భారీ పెద్ద ప్రాజెక్ట్ ప్యాలెస్. సో అది కూడా షర్మిలదే. ఆ రావాల్సింది కూడా ఈయన ఇవ్వట్లేదు. సో ఈ విషయాలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2004 మనం తీసుకున్నట్టయితే 2004 ఎలక్షన్ టయానికి రాజశేఖర రెడ్డి దగ్గర ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో బంజారా హిల్స్లో ఆయన రెసిడెన్స్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా అమ్మకానికి పెట్టారని వార్తలు వచ్చినాయి. 2004లో మేక్ ఆర్ బ్రేక్ పరిస్థితి రాజశేఖర రెడ్డి గారిది. అప్పుడు గెలవకపోతే కష్టం. సరే, అదృష్టవశాత్తు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2004 నుంచి 2009 మధ్యలో ఆయన చనిపోయేంత వరకు జగన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు, తండ్రి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉపయోగించి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఆస్తి పంపకాలు జరగలేదు. అప్పట్లో 2009లో ఆయన చనిపోయే టయానికి జగన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని ఉపయోగించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు. ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏంటంటే అందరికీ సమానంగా పంచాలి, జగన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, మనవళ్ళు మనవరాళ్ళు నలుగురికి ఈక్వల్గా పంచాలి అని ఆయన ఆదేశించారు. 2019లో ఎంఓయూ చేసుకున్నారు. జగన్ రెడ్డి గారు ఆ చేసుకున్న ఎంఓయూని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ని వైలేట్ చేస్తున్నారు, రావాల్సిన వాటాలు ఇవ్వటం లేదు అని ప్రధానంగా విజయమ్మ గారు ఆరోపిస్తున్నటువంటి మాట.